రోజు ఇండియాలో దాదాపు 300 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. అంటే ప్రతి గంటకు 14 మంది ప్రాణాలు తీసుకుంటున్న విషయం చాలా మందికి తెలియదు. ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడానికి చాలా బలమైన కారణాలుంటాయి. అలాగే ఒక్కోసారి చిన్న చిన్న విషయాలు కూడా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎగ్జామ్స్ పోయి కొంతమంది, లవ్ ఫెయిల్ అయ్యి కొంతమంది ఊరేసుకుంటారు. ఎవరు ఏ విషయానికి సీరియస్ గా రియాక్ట్ అవుతారో తెలియదు. ఏదేమైనప్పటికీ మనకున్న టెంపరీ ప్రాబ్లమ్స్ కి మనం తీసుకునే పర్మనెంట్ సొల్యూషన్ ఆత్మహత్య. ఏమైందిరా డల్ గా ఉన్నావు? రేపు ఎగ్జామ్ ఉందిరా, ఇంకా పే చేయలే. అవునా, ట్రై చేద్దాం రా. నా దగ్గర కూడా ఇప్పుడు మనీ లేవు, చూద్దాం. సరేరా, నేను కూడా ట్రై చేస్తున్నా. హాయ్ రా, ఏంటి ఇంత లేటు? ఇప్పుడే కోచెస్ వెళ్ళాడు రా, లేట్ అయింది. అవునా, నీ పనే బాగుంది కదా, నచ్చింది చేస్తున్నావు. నచ్చింది చేస్తే లైఫ్ బాగుంటుందిరా. అవునా, నాకు రేపు ఆడిషన్ ఉందిరా. డాడీ లాస్ట్ అన్నాడు, ఏమవుతుందో చూడాలి మరి. అవునా, ఆల్ ది బెస్ట్ రా. ట్రై చేస్తున్నా మరి, రేపు విన్ అవ్వాలిరా, కష్టం లేకపోతే. ఏ వరుణ్, ఆకాష్, ఆగండి రా. ఏమైంది నీ ఆడిషన్? కూర్చున్నాక చెప్తారా. ఆడిషన్ ఫీల్ అయిందిరా. డాడ్ లాస్ట్ ఛాన్స్ అన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకేమో చదవాలని ఇంట్రెస్టే లేదు. 1 minute రా, డాడీ ఫోన్. హలో డాడీ. ఎక్కడున్నారా? పార్క్లో డాడీ, ఫ్రెండ్స్తో. ఆ దిక్కుమాలను పార్క్ ఎంతసేపు ఏం చేస్తున్నావు? ఆల్రెడీ ఒక చెస్ గేమ్ పోగొట్టావు. కనీసం నెక్స్ట్ దానికన్నా ప్రాక్టీస్ చేయవా? చేస్తా డాడీ, ఫ్రెండ్స్తోనే కదా ఉన్నది. ఏంట్రా, ఆల్రెడీ వాళ్ళతో తిరిగి ఒకటి పోగొట్టావు. ఎవర్రా? డాడీరా. అవునా, అరే ఆడిషన్ పోయిందిరా. డాడీ లాస్ట్ ఛాన్స్ అన్నాడు. నాకైతే అసలు బతకాలని లేదు. రూట్ క్రాస్ చేయాలా సార్? అవును బాబు, క్రాస్ చేయాలి. ఏం చదువుతున్నావు బాబు? బీటెక్ సార్. మీరు? హాస్టల్లో వార్డెన్గా వర్క్ చేస్తున్నానమ్మా. నా ఫ్రెండ్స్ సార్, రాము అండ్ వరుణ్. వాటినా సార్, ఎక్కడి దాకా చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ చేశానమ్మా. అరే అతన్ని చూడండి రా, బ్లైండ్ పర్సన్ అయినా ఎలా చదువుకున్నాడు. మనం అనవసరంగా చిన్న వాటికి కోసం సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం.